సార్ 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 కొద్దిగా వెనక్కి జరగండి సార్. మేడం కొంచెం కొంచెం వెనక్కి కొద్దిగా వెనక్కి జరగండి మేడం కొంచెం. ఇంకా కదా మాకు మేడం కొంచెం కొంచెం వివరాలు ప్రభుత్వం ఆదేశాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి 6వ రిజర్వాయర్ లక్ష్మీదేవిపల్లి మనకి కావాలి అంటే ముందు మనకి రిజర్వాయర్లో ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ యొక్క పని ప్రాసెస్ ఏదైతుందో అది ముందు తీసుకోవాలి. సో అది గమనించిన రోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి 6వ రిజర్వాయర్ లక్ష్మీదేవిపల్లి గారు, అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్, చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ అండ్ చీఫ్ ఇంజనీర్ మహబూబ్ గారు, తర్వాత ఆర్డీఓ గారు, అవన్నీ కూడా రద్దు చేసి కేసీఆర్ ఏం చేస్తారంటే గత ముఖ్యమంత్రి తన మెదక్ జిల్లాకు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఏదైతే కొండపోచమ్మ రిజర్వాయర్ లోపల పెట్టుకోవాలని చెప్పి లేని ప్రాజెక్టును తయారు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల సెవంతి అని పేరు పెట్టుకుంటే ఆ పేరు కూడా తీసేసి బాబాసాహెబ్ పేరు కూడా తీసేసి తను కాళేశ్వరం అని పేరు మార్చేసి ఆ యొక్క ప్రాజెక్టును తప్పుదో పట్టించి తను మెదక్ జిల్లాకు తీసుకొని పోయిండు. మన రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం ఎవరు చేసిందంటే కేసీఆర్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ చేసిండు. ఆ పార్టీకి సంబంధించిన గత శాసనసభ్యులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు చేసారు మనకు తీరని అన్యాయం. ఆ విధంగా ప్రాణహిత చెవెళ్ల గోదావరి జలాలు రానియకుండా చేసారు. మరి నీళ్ల విషయంలో కూడా తీరని అన్యాయం ఎవరు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ చేసింది. ఇక్కడ చూస్తున్నారు డ్రాయింగ్. ఈ యొక్క డ్రాయింగ్ ఏంటంటే ఇది శ్రీశైలం నుంచి ఇంత డౌన్ నుంచి శ్రీశైలం నుంచి ఈ విధంగా నాగరాపూర్ నుంచి ప్రాజెక్టు కట్టు తీసుకొచ్చిన తర్వాత మనం ఉన్న ఈ గడ్డ 670 మీటర్ల హైట్ మీద ఉన్నాం. ఇక్కడ ఈ గడ్డ మీదకెళ్ళి తెలంగాణలో మనం ఒకవేళ అవసరం అనుకుంటే హైదరాబాద్ కానీ ఏ జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే కాలువల ద్వారా మనం ఇచ్చే పరిస్థితి మన లక్ష్మీదేవిపల్లి కొందరు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ జరుగుతూ మనం మొట్టమొదట భూసేకరణ చేయాలి. రైతులకు వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అవసరమైతే దానికి ఇంకా కొంత అదనంగా ఇద్దాం, కానీ వాళ్ళని సంతోషంగా ఉంచుదాం. భూసేకరణ చేసిన తర్వాతనే ప్రాజెక్టు గడదామన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భూములు ఇస్తున్నటువంటి గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడదు. నేనైతే మీకు స్పష్టంగా చెప్తున్నా, ఈ రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారితో ఏ స్థాయిలో పోరాటం చేసైనా సరే మీ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి మీకు కావలసిన భూములు మళ్ళీ ఎక్కడైనా కొనడానికి మీకు ఏ అవసరాలున్నా సరే తీర్చడానికి తప్పకుండా నేను కట్టుబడి ఉంటా అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసులకు అందరికీ నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ మనం ఇంకా నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని పిలిచి, డిప్యూటీ సీఎం గారిని పిలిచి, ఇరిగేషన్ మినిస్టర్ గారిని పిలిచి ఒక 25-30 వేల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ఇదే ప్రదేశంలో ఇదే గంటలో తొందరలోనే పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తూ, కాబట్టి మీ యొక్క బాధ్యత మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత ప్రభుత్వం ఏం మోసం చేసిందంటే మన ప్రాంతానికి నీళ్లు తీసుకురాలి. ఆ నీళ్లు తీసుకురావాలంటే నిధులు ఇవ్వాలి. ఈ రోజు ఈ ఆర్డర్ వచ్చిందంటే ఉత్తిగా రాలేదు. భూసేకరణది దగ్గర 500-600 కోట్ల రూపాయలు కేవలం భూసేకరణకు పేమెంట్ చేస్తాం.
ఈ యొక్క గ్రామాల్లో రైతులకు 500-600 కోట్ల రూపాయలు భూసేకరణకు పేమెంట్ చేస్తాం. 10,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ కడతాం. ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం అంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అంచనా. 2.88 టీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే ఒక సైడ్ నుంచి నీళ్లు వస్తుంటాయి, ఇంకొక సైడ్ నుంచి షార్ట్నగర్ పోతాయి, ఒక సైడ్ నుంచి చేవెళ్ళ పోతాయి, ఒక సైడ్ నుంచి గండేరు పోతాయి, ఒక సైడ్ నుంచి వికారాబాద్ పోతాయి, ఒక సైడ్ నుంచి తాండూరు పోతాయి. దీనికి అన్ని కూడా కాలువలు తీస్తాం. కాలువలు తీసి ఆ కాలువలకు సంబంధించిన భూమి కూడా సేకరణ చేస్తాం.